యేహూదును ఏర్పాటు చేసుకుంది ఎవడు? దేవుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ బలహీనమైనటువంటి దాన్ని బలముగా మార్చాడు దేవుడు. నీ జీవితంలో కూడా కొన్ని బలహీనపరిచేటువంటి ముళ్ళులు వస్తాయి. అపవాది అనుగ్రహిస్తాడు, కొన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు తెలుసా? ఆ బలహీనతలలో నువ్వు బలవంతుడిగా మార్చబడడానికి. ఈ బలహీనత ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. అది దేవుడి యొక్క ఉద్దేశం. కొంతమందిని దేవుడు పరీక్షించడానికి, లేదంటే హెచ్చిపోకుండా ఉంటాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బలహీనతలు లేదా ముళ్ళు మన జీవితంలో ఉంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి బలహీనతలు మనలో ఉంటే, మనము అప్పుడే దేవుని కృప ద్వారా ఆ బలహీనతను ఎదిరించి ఆ బలహీనతలో నుంచి మన బలాన్ని పొందుకోవాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, ఈయన ఎందుకు బలవంతుడిగా మార్చబడ్డాడు అని అంటే, తన శత్రువును ఓడగొట్టడానికి, తన శత్రువును అంతం చేయడానికి బలహీనమైనటువంటి వ్యక్తి బలవంతుడిగా మార్చబడ్డాడు.